నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. పేద పక్షపాతి స్వర్గీయ వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతి కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డప్పలనాయుడు ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. సిఆర్ రెడ్డి కళాశాల కన్నయ్య పార్కు వద్ద ఉన్న వంగవీటి మోహనరంగ విగ్రహాలకు జన సైనికులు వీర మహిళలతో కలిసి రెడ్డప్పలనాయుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దుర్గాప్రసాద్, అల్లు సాయి చరణ్, బొత్స మధు, సుధాకర్, సుధాబత్తుల రాజేష్, రెడ్డి గౌరీశంకర్, బోండా రాము, పైడి లక్ష్మణరావు, వీరంకి పండు, నూకల సాయి ప్రసాద్, సుధాబత్తుల హరీష్, వల్లూరి రమేష్, బొడ్డేపల్లి కోర్మారావు, వల్లూరి వంశీ, అరవింద్, రాజనాల కిరణ్, పోలూరి హరిబాబు, సుధాబత్తుల దేవి, తుమ్మపాల ఉమాదుర్గ తదితరులు పాల్గొని వంగవీటి రంగకు ఘనంగా నివాళులు అర్పించారు. అందరికీ కూడా బుద్ధి గారు ఆత్మ శాంతించాలి. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి 5 సంవత్సరాల పరిధిలో కూడా పేద మధ్యతరగతి వర్గాల కోసం నిరంతరం కూడా శ్రమిస్తూ వారి ఏ రోజులు కూడా ఆదాయం కోసం చూసుకోకుండా ప్రజల శ్రేయస్సు, బలహీన వర్గాలు శ్రేయస్సు కోసం పనిచేసినటువంటి వ్యక్తి. మాకు సోదరు అంటే అన్నదమ్ములు అంటే ఇంట్లో భయపడుతున్నటువంటి కాదు, అంతకంటే ఎక్కువగా ఒక అన్నగా మేము అభిమానించడం, మమ్మల్ని కూడా ఆరాధించే ఆయన కూడా ఆదరించి మరి మా యొక్క రాజకీయ ప్రస్తావన కూడా వారి నుంచి ప్రారంభమైంది. అందుకని ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీ ఒక ఐక్యతతో రిలయన్స్గా ఈ రోజున రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్ని అధిగమించి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలను అంతమందించి రాబోయే రోజుల్లో మరి బుద్ధిగా ఆశించినటువంటి ఆశయాన్ని పేద మధ్యతరగతి వర్గాల సమాజ శ్రేయస్సు కోసం కలిసినట్టుగా తెలుగుదేశం జనసేన పార్టీ కలిసినట్టుగా పనిచేసి తెలుగుదేశం జనసేన పార్టీ జెండాని ఏ రోజులను రాష్ట్రంలోనూ ఎగిరే విధంగా అందరం కూడా సమైక్యంగా పనిచేస్తామని తెలియజేస్తూ మరి బుద్ధిగా ఆత్మకి శాంతి కలగాలి. మరి వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ధైర్యంగా, మరి ఎందుకంటే ఇప్పటి వరకు కుటుంబం కూడా చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక మంచి చరిత్ర ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తుల యొక్క మరి అందరం కూడా సమాజంలో అందరికీ మేలు చేసే విధంగా అందరం కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. మరోసారి మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తన సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించి అబ్బాయి చౌదరి గారు ఈరోజు దెందులూరు ఎమ్మెల్యే శ్రీ కోటారు అబ్బాయి చౌదరి గారు పెదకడిమి నుండి ఏలూరు వెళ్తుండగా మార్గం మధ్యలో జరిగిన 2 బైకులు ఢీకొన్న ప్రమాదాన్ని గమనించి వెంటనే అక్కడికి వెళ్లి గాయపడిన వారిని తన సొంత వాహనంలో దగ్గరుండి ఏలూరు ఆసుపత్రికి తరలించారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే గారు ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి ఆదేశించడం జరిగింది. ఈ నెల 29వ తేదీ శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి భీమవరం పర్యటన నేపథ్యంలో మంగళవారం స్థానిక బైపాస్ రోడ్లోని గ్రంథి వెంకటేశ్వరరావు ప్రభుత్వ జూనియర్ కాలేజీ వెనుక లేఅవుట్లో సభావేదిక, పార్కింగ్ ప్లేస్, లూథరన్ హై స్కూల్, హెలీప్యాడ్ను జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి కలిసి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పరిశీలించారు. సభస్థలి, ముఖ్యమంత్రి బస్ కాన్వాయ్, మంత్రులు, శాసనసభ్యులు వాహనాలు రాక తిరిగి పార్కింగ్ చేయటం తదితర వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలను జిల్లా కలెక్టర్ జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీయు రవిప్రకాష్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి, ఆర్డీఓ కె శ్రీనివాసులు, ఈపీడీసీఎల్ ఈఈ ఫిర్ అహ్మద్ ఖాన్, జిల్లా ఆర్ఎండ్బి శాఖ అధికారి బి లోకేశ్వరరావు, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి డాక్టర్ ఆర్సి ఆనందకుమార్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా అగ్నిమాపక దళ అధికారి బి శ్రీనివాసరావు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె శోభారాణి,
జిల్లా ఐసిడిఎస్ అధికారి బి సుజాతారాణి, డిఎస్పి బి శ్రీనాథ్, పురపాలక సంఘ కమిషనర్ ఎం శ్యామల, తహసీల్దార్ వై రవికుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎందరో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను నెలవైన పశ్చిమ గోదావరి జిల్లా ఖ్యాతిని నేటి తరం యువత ఇనుపమండింపజేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. స్థానిక లూథరన్ చర్చి వద్ద ఉన్న పాఠశాల మైదానంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను మంగళవారం జిల్లా కలెక్టర్ ఆమె ఘనంగా ప్రారంభించారు. తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆమె జాతీయ గీతాపలం చేశారు. అనంతరం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ స్వయంగా క్రికెట్ బ్యాటింగ్, బౌలింగ్ చేసి క్రీడలను ప్రారంభించారు. జిల్లాలో క్రీడలకు ప్రాతినిధ్యం వహించే వారి సంఖ్య నానాటికి పెరుగుతుందని, జిల్లాలో 47 రోజుల పాటు జరిగే పోటీలలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఆర్డీఓ కె శ్రీనివాసరాజు, జిల్లా వార్డు గ్రామ పంచాయతీల అధికారి కేసీహెచ్ అప్పారావు, సంబంధిత జిల్లా వివిధ శాఖల అధికారులు, పురపాలక సంఘ కమిషనర్ ఎం శ్యామల, తహసీల్దార్ వై రవికుమార్, రాష్ట్ర గౌడ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ కామాన నాగేశ్వరరావు, స్థానిక నాయకులు తోట భోగయ్య, ఏఎస్ రాజు, గూడూరి ఉమాబాల, కోడే యుగంధర్, పలువురు పిఐటీలు, సచివాలయాల అడ్మిన్లు, వార్డు వాలంటీర్లు, క్రీడాకారులు, క్రీడా అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రీచౌంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు పంటల నష్టపరిహారం అందించాలని, తడిచిన రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక పవర్పేటలో గల సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ అధ్యక్షతన సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ సమావేశం జరిగింది. పలు ప్రజా సమస్యలపై తీర్మానాలు ఈ సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ వేతనాలు పెంచాలని, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి సౌకర్యాలు అమలు చేయాలని, అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. ఇంకా ఈ సమావేశంలో సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్, ఆర్ లింగరాజు, పి కిషోర్, ఎం నాగమణి, జి రాజు, జిల్లా కమిటీ సభ్యులు ఎం జీవరత్నం, కె శ్రీనివాస్, పి రామకృష్ణ, జి వెంకట్రావు తదితరులు పాల్గొని మాట్లాడారు. కోరికలు కోరుతున్నారు. వాళ్ళ వేతనాలు ఈ రోజున్న ధరలు కానీ నిత్య జీవన పరిస్థితులకి అనుగుణంగా వాళ్ళు లేవు. అలాగే రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి గ్రాట్యుటీ బెనిఫిట్స్ లేవు. పని చూసినట్లయితే పార్ట్ టైం వర్కర్స్ అని, స్కీమ్ వర్కర్స్ అని చెప్పారు. కానీ ప్రభుత్వ ఉద్యోగుల్లాగే మొత్తం రోజుకి 8 గంటలు 10 గంటలు పని చేయించుకుంటున్నారు. అనేక విధుల్ని, యాప్స్ని పెట్టి చాలా తీవ్రమైన వేధింపులకు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఇవాళ జరుగుతున్న చర్చలలో సానుకూలంగా ప్రభుత్వం ఆలోచించి వెంటనే వారి వేతనాన్ని పెంచాలి, వారు డిమాండ్ చేస్తున్నట్టుగా, అలాగే వాళ్ళ గ్రాట్యుటీని పెంచి సమ్మెని విరమించేయాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. 10 జిల్లాలు చాలా తీవ్రంగా నష్టపోయినాయి. ప్రధానంగా వరి పంట, అలాగే మిర్చి, పొగాకు, జొన్న తదితర పంటలన్నీ కూడా ఎన్ని పంటలు కూడా ఎక్కువ పెద్ద ఎత్తున నష్టపోయినాయి. ఈ రైతులందరికీ కూడా ఆదుకునే విధంగా తక్షణం ప్రభుత్వం ఇంతవరకు ఎన్యూమరేషన్ చేయట్లేదు. అధికార యంత్రాంగంతో వెంటనే ఎన్యూమరేషన్ చేయాలి. ఊరికే సర్వే చేసి సమాచారం ఇవ్వడం కాదు. ప్రతి రైతు క్రమతో ప్రాతిపదిక ప్రకారంగా సర్వే చేయించి ఎకరానికి నష్టపోయిన ప్రతి ఎకరానికి కూడా 50,000 కనీసం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాబోయే 2వ పంటకి విత్తనాలు, పురుగు మందులు, ఇతర సబ్సిడీ పేరుతో ఇన్పుట్ సబ్సిడీ అవన్నీ కూడా వెంటనే ప్రతి ఒక్క రైతుకి అందించాల్సిన అవసరం ఉంది. అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మొత్తం
ఈ తుఫాన్లో నష్టపోయిన అన్ని జిల్లాల్లో ఎక్కువ కౌలు రైతులు వ్యవసాయంలో ఉన్నారు. ఇచ్చే నష్టపరిహారం కూడా కౌలు రైతులకు అందించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇతరత్రగా మనం చూసేటప్పుడు అనేక వ్యవసాయ కార్మికులకు కూడా పని దినాలు ఈ కాలంలో తగ్గిపోయినాయి. అందుకు వ్యవసాయ కార్మికులకి పనిని చూపించే దానికోసం 200 రోజులు సంవత్సరానికి కనీసంగా పని చూపించాలని ఇంతకుముందే సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడైతే పనులు లేవో, వ్యవసాయ పనులు లేవో, అక్కడ అన్ని చోట్ల కూడా వాళ్ళు పనులు చూపించాలని కూడా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. ఏలూరు అశోక్ నగర్లోని ఆయుష్ హాస్పిటల్ వద్ద మృతదేహంతో బంధువులు ఆందోళన. మృతురాలు పుట్టిల్లు కొప్పాక గ్రామం, అత్తగారిది ఏలూరు నగరంలోని వంగాయగూడెం సెంటర్లో ఉంటున్నారు. మృతురాలు పేరు అంజలి ప్రియ, వయసు 26 సంవత్సరాలు. ఈమెకు వారం రోజుల క్రితం ఏలూరులో ఉన్న ఆయుష్ హాస్పిటల్ నందు చికిత్స నిమిత్తం చేర్పించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 6 లక్షల వరకు హాస్పిటల్ వైద్యులు వసూలు చేశారని, అయినప్పటికీ వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఉదయం మీ అమ్మాయి చనిపోయింది, తీసుకెళ్లమని చెప్పడంతో ఒక్కసారిగా బంధువులు కృంగిపోయి విషమ పరిస్థితిలో హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు. అంజలి ప్రియ 2 సంవత్సరాల వయసు గల పాప ఉంది. ఈమె భర్త దేవరపల్లి తంబి కూలి పని చేసుకుంటూ భార్య బిడ్డలను తల్లిదండ్రులను పోషించుకుంటున్నాడు. మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి బంధువులు ఆరోపణ చేస్తున్నారు. మృతదేహంతో బంధువులు రోడ్డు మీద ఆందోళన వ్యక్తం చేశారు. ఆయుష్ హాస్పిటల్ వైద్య బృందం మాత్రం అందుబాటులో లేరని తెలుస్తోంది. ఆస్పద సిబ్బంది ఎవరూ కూడా సరైన సమాధానం చెప్పడం లేదని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు హాస్పిటల్ వద్ద నిరసన వ్యక్తం చేస్తామని బంధువులు తెలియజేశారు. ఇక్కడ బయట కూర్చోవడమే తప్ప లోపలికి ఎంట్రన్స్ లేదు. అన్నీ మేమే చూసుకుంటాం, నర్సులు ఉన్నారు, అన్నీ మేమే చూసుకుంటాం, మీరు లోపలికి ఎంటర్ లేదు, ఇన్స్ట్రక్షన్ వచ్చేద్దని చెప్పని వచ్చిన వాళ్ళందరూ బయట కూర్చోబెడుతున్నారు. ఇవాళ 9 రోజులు అయిపోయిందండి. 9 రోజులు అయిపోయిన తర్వాత ఇవాళ సాయంత్రం ఇవాళ పొద్దున్నే మీరు అంబులెన్స్ తెచ్చుకోండి, మనిషి చచ్చిపోయింది అని చెప్పన్నారు. ఇప్పుడు ఆవిడ కాళ్ళు అన్నీ మొత్తం ఎర్రబడిపోయి మొత్తం నెత్తులు కమ్మేసి కవిలిపోయి పిల్లకేమో చర్మం అంతా ఊడిపోయిందండి. ఎన్ని రోజులు అయిపోతే చర్మం ఊడద్దండి మరి? మేము లోపలికి వెళ్తామంటే మా పిల్ల మేము చూసుకుంటామంటే లోపలికి వెళ్ళాంలా. వీళ్ళు తీసుకొచ్చి దీంట్లో జాయిన్ చేసుకుని లక్షలు తీసుకుంటున్నారు, కానీ పిల్లకి ఎలా ఉందన్నది మాకు తెలియట్లా. మరి ఏమైనా కంప్యూటర్ ఉందా మేము చూసుకుంటాకి? మరి లోపలేమో మరి అద్దానం ఉంది, లోపలికి మమ్మల్ని వెళ్ళేవాళ్ళ ఎలకలన్నీ పీకేసిన పిల్లని. ఎవరో బాధ్యులు ఎవరండి ఆ పిల్లకి? ఇప్పుడు మేము వెళ్తే మేము అన్నీ చూసుకుంటాం, మమ్మల్ని లోపలికి వెళ్ళవట్లా. మరి ఆ పిల్లని వాళ్ళు చూసుకుంటారని మేము వదిలిపెట్టేసినందుకు వాళ్ళు అలా చేసి మాకు శవాన్ని అప్పచెప్పారు. పొద్దున కల్లా 5 లక్షలు కట్టామండి. 5 లక్షలు తీసుకున్నారు. రోజుకి 50,000 రూపాయలు రెంట్ బిల్లు, ఓన్లీ రూమ్ వెంటిలేటర్ మీద పెట్టినందుకు 50,000. ఆ మెడిసిన్ కార్డులకి 1,00,000 రూపాయలు. ఇలా రోజుకు 1,50,000 రూపాయలు అలా కడితే మాకు బాడీని అప్పచెప్పారు చచ్చిపోయిన తర్వాత పిల్లని. దీనికి ఏంటంటే అసలు దానికి పరిస్థితి? ఇప్పుడు డాక్టర్లు రావాలి, సమాధానం చెప్పాలి. మరి మమ్మల్ని లోపలికి వెళ్ళాలా? మేము పిల్లల్ని చూసుకుంటామంటే లోపలికి వెళ్ళాలి. వాళ్ళు చనిపోయిందా బతికుందా మాకు తెలియాలిగా. మీరు వద్దు పక్కన కూర్చోండి, మేము చూసుకున్నామని జావ కాడించి పాలు కాడించి మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళే లోపలికి పట్టుకెళ్ళారు. మమ్మల్ని ఎవరిని ఎంటర్ అవనివ్వాల. ఆఖరికి ఇప్పుడు మాకు శవాన్ని అప్పచెప్పారు. దీనికి ఏంటి అసలు? లోపల కూర్చుంటే ఎవరు ఇక్కడ అందరికీ ఏం తెలుస్తుంది? వాళ్ళు బయటకు వస్తే అప్పుడు ఏం జరిగింది ఏంటి? ఆ పిల్లకి గడ్డలోనే వచ్చి పడిపోయింది. పడిపోతే ఏలూరు హాస్పిటల్ డాక్టర్ ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత 5 లక్షలు కట్టించుకున్నారు. 5 లక్షలు కట్టించుకున్న తర్వాత బాడీని మాకు అప్పచెప్పారు. 9 రోజుల తర్వాత ఎవరిని లోపలికి ఎంటర్ అన్ని ఆడే చూసుకుంటాం అన్నారు. మేము పిల్ల బతుకుంటే మీకు మేము పంపిస్తాం, అప్పచెప్తాం, మీ పిల్లలు మీకు అప్పచెప్తాం అన్నారు. శవాన్ని అప్పచెప్పారు. మరి వాళ్ళు వెళ్ళే లోపల కూర్చుని మరి ఏదో మంత్రాలు జరుగుతున్నారు. అసలు అవన్నీ ఎందుకు? వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద రావాలి, వాళ్ళకి ఏదో సమాధానం చెప్పాలి. ఆ బాడీ ఏమో తేడా అయిపోతుంది. బాడీ మొత్తం అన్ని నాకు కవిలిపోయి నలబడిపోయి చర్మాలు ఊడిపోయినాయి. ఇంక 8 గంటలని మేము ఇక్కడ పెట్టుకుంటాం. వంగాయగూడు ఏలూరు వంగాయగూడు. ఆ పిల్లదేమో అత్తదేమో కొప్పాక. 9 రోజులు అండి. వాడు 9 రోజులు ఇచ్చి అలా లోపల పెట్టి అలా గడుపుకుంటూ వచ్చాడు. రోజుకో 1,50,000 తీసుకుని ఇప్పుడు ఆఖరి బాడీ పంపించారు. ఇదండి పరిస్థితి. మరి దానికి ఏం చెప్పండి, ఉండాలి బయటకు వచ్చి దానికి సమాధానం చెప్పండి. ఆడు ఓపెన్ చేసేసి హాస్పిటల్ తీసుకొచ్చిందండి. తీసుకొచ్చి మాకు చెప్పా పెట్టుకోండి, ఇక్కడ తీసుకొచ్చి ఆయుష్ హాస్పిటల్కి పిల్లని డబ్బు ఆవిడ కట్టి 1,00,000 రూపాయలు. ఆవిడ దేవుడి లేకపోతే డబ్బు ఎందుకు కట్టండి? మమ్మల్ని లోన్ ఎంటర్ అని ఒక్కలేదండి. ఎంటర్ అనుకోకుండా వాడు 9 రోజులు తీసుకొచ్చి
ఆ పిల్లకి 5 లక్షలు అయ్యండి. మమ్మల్ని వెళ్ళమంటే వెళ్ళట్లా, చూద్దామంటే చూడట్లా. జాబా పోతున్నాను పాలు సగ్గుబియ్యం అది అంటే జాబా చూడడం ఇవి పోతున్నారండి. మమ్మల్ని వెళ్ళనికోకుండా మరి డాక్టర్ గారు రావాలి, మేడం గారు రావాలి, దీని పరిష్కారం అని చెప్పాలి. కాళ్ళు గుప్పని 4 సంవత్సరాలు 4 రోజులు అయింది, 7 సంవత్సరాలు పాపం తప్ప ఇవన్నీ తినేసిన ఎలుకలు. దానికి సమాధానం కావాలండి. అది సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.